ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరినీ ఈ బిఐడి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఆదికాండము 1వ అధ్యాయము 2వ వాక్యములో ఉన్నటువంటి నిరాకారము, శూన్యము అనే పదాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వాక్యములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అని చెప్పి రాయబడిన వెంటనే 2వ వాక్యములో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని చెప్పి రాయబడి ఉన్నది. అంటే దేవుడు సృష్టించిన భూమి ఇలా ఉందేమి, ఇదెందుకు నిరాకారంగా ఉండాలి, ఇదెందుకు శూన్యముగా ఉండాలి, దేవుడు ఇలానే సృష్టించినాడా అనేటువంటి ప్రశ్నలు అనేక మందికి వస్తూ ఉంటాయి. దీని గురించి 2 విషయాలు మనము తెలుసుకుందాం. మొదటిది గ్యాప్ థియరీ అంటారు. అదేమనగా మొదటి వాక్యానికి 2వ వాక్యానికి మధ్యలో 2000 సంవత్సరాలు గ్యాప్ ఉన్నది. 2000 సంవత్సరాల తర్వాతే 2వ వాక్యము జరిగింది అని చెప్పి ఒక థియరీని కనిపెట్టారు. థియరీ ఈస్ థియరీ. రెండవది హీబ్రూ బైబిల్ నుండి మనము మూల భాషలో మనము చదివినట్లయితే ఈ నిరాకారము, శూన్యము అనే పదాలకు తోహు వాహ్ బోహు అనేటువంటి పదాలను రాసి ఉన్నారు. తోహు అనగా ఇంగ్లీష్ లో ఫార్మ్లెస్, బోహు అనగా వాయిడ్ లేదా నథింగ్నెస్ అని అర్థం. ఈ తోహు బోహు అనేటువంటి ఈ 2 పదాలు ఏం చెప్తుందంటే, మొదటి వాక్యంలో దేవుడు భూమి ఆకాశములు చేసినప్పటికీ ఇంకా ఆ యొక్క చేసినటువంటి విషయము పూర్తి కాలేదు అని చెప్తూ ఉంది. ఒక ఉదాహరణతో దాన్ని మనం అర్థం చేసుకుందాం. ఫార్మ్లెస్ అంటే ఒక ఇంటిని నిర్మిస్తాం అనుకోండి, ఆ ఇంటిని పూర్తి చేయక ముందు గోడలుంటాయి, మోల్డింగ్ వేసి ఉంటాం, అన్ని చేసి ఉంటాం, కానీ ఇంకా కొన్ని పనులు మిగిలి ఉంటాయి. వైరింగ్ చేయటము, ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వటము, ప్లంబింగ్ వర్క్స్, అనేకమైనటువంటి విషయాలు ఇంకా మిగిలే ఉంటాయి. అంటే ఏమర్థం అంటే ఇంకా పూర్తి కాలేదు అని అర్థం. ఆ అర్థాన్నే ఫార్మ్లెస్ అనేటువంటి ఈ పదము, తోహు అనేటువంటి పదము మనకి ఇస్తూ ఉన్నది. వాయిడ్ అంటే నథింగ్నెస్, అంటే అందులో ఉండవలసినటువంటి వస్తువులు ఏమి కూడా ఇంకా లేదు. ఇప్పుడు ఒక ఇంటిని నిర్మించిన తర్వాత అలాగ వెళ్ళిపోం మనము. ఆ ఇంటిలోకి అనేకమైనటువంటి వస్తువులు మనకు కావాలి. ఉదాహరణకి ఫ్యాన్స్, లైట్స్, గ్యాస్ సిలిండర్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత అది ముగించబడింది అని అర్థం అనమాట. అదే అర్థాన్ని ఈ యొక్క వాక్యము కూడా మనకు చెప్తూ ఉన్నది. 1వ వాక్యంలో భూమి నిర్మించబడింది, కానీ 2వ వాక్యములో ఇంకా అది స్థిరపరచబడలేదు, ఇంకా పూర్తి కాలేదు, మరియు అందులో ఇంకా వస్తువులు నింపబడలేదు అనేటువంటి అర్థాన్ని అది మనకు ఇస్తూ ఉన్నది. ప్రియులారా, అదే మీరు ఈ యొక్క 1వ అధ్యాయంలో మీరు చూసుకోవచ్చు. మొదట 2.5 రోజు, సరిగ్గా 2.5 రోజు దాన్ని నిర్మించటానికి దేవుడు తీసుకుంటూ ఉన్నాడు. మరలా ఆ యొక్క 3వ దినం సగము నుండి చూసినట్లయితే ఆ చెట్లను, గడ్డిని, విత్తనాలను అన్నిటినీ దాంట్లో ఫిల్ చేస్తున్నాడు, భూమిని నింపుతూ ఉన్నాడు. 4వ రోజు ఏం చేస్తా ఉన్నాడు? ఆకాశమును నింపుతా ఉన్నాడు. ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రములతో దాన్ని నింపుతూ ఉన్నాడు. 5వ రోజు దేవుడు సముద్రమును నింపుతా ఉన్నాడు. సముద్రములో మత్స్యములను, చేపలను దాన్ని నింపుతూ ఉన్నాడు. 6వ రోజు భూమి మీద జంతువులను, అదే రీతిగా విశేషముగా మనిషిని కూడా దేవుడు సృష్టిస్తున్నాడు. అంటే మొదట 2.5 రోజు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ భూమిని నిర్మిస్తూ ఉన్నాడు. నిరాకారముగా ఉంది, దాన్ని ఒక ఆకారమునకు తీసుకొని వస్తూ ఉన్నాడు. 3వ దినము సగం నుండి మీరు చూసుకున్నట్లయితే భూమిని, సముద్రమును, ఆకాశమును, దీనిని ఆయన నింపుతూ ఉన్నాడు, ఫిల్లింగ్ థింగ్స్. అప్పుడు దేవుడు నిర్మించినటువంటి భూమి నిరాకారముగా, శూన్యముగా ఉందంటే అర్థమేమి? ఇంకా పూర్తి కాలేదు అని చెప్పటమే ఈ యొక్క వాక్యం యొక్క సారాంశము. అందుకే మనము 2వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకున్నట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉన్నది, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ప్రియులారా, అర్థం చేసుకుందాం. ఆకాశము, భూమి, సముద్రము సంపూర్తి చేయబడినని ఎక్కడ రాస్తా ఉన్నాడు? 1వ అధ్యాయము తర్వాత 2వ అధ్యాయంలోనే రాస్తా ఉన్నాడు. ప్రియులారా, మనం అర్థం చేసుకుందాం. దేవుడు సృష్టించింది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గానే ఉంటుంది. మనం అర్థం చేసుకోవటంలోనే కొద్దిగా విఫలం అవుతూ ఉంటాం. బైబిల్లో ఉన్నటువంటి సత్యమును లోతుగా అర్థం చేసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి మర్మములన్నీ కూడా
మనము తెలుసుకోవచ్చు. ప్రియులారా, నిరాకారము, శూన్యము అనేటువంటి ఈ పదాల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.